మిత్రులు ఉద్యమ నాయకుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లాకు జీవి రామకృష్ణారావు గారు ఏదైతుందో తొలి నుండి కూడా ఉద్యమ నాయకుడు అని చెప్పంటున్నాం. మీ అందరితో కలిసి ప్రయాణం చేయటం నాకు నిజంగా సంతోషం అనిపిస్తుందని చెప్పంటున్నాను. పన్యాల భూపతి రెడ్డి గారు, రవీందర్రావు గారు మా మిత్రులు, ఇక వేదికను అలంకరించున్నట్లుగా వివిధ హోదాల్లో ఉన్న ఉద్యమ నాయకులు, ఇలా ఉస్నాబాద్ నియోజకవర్గ నలుమూల నుండి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఉద్యమ సైనికులు అందరికీ నేను ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ఉస్నాబాద్ అంటేనే ఉద్యమాల గడ్డ అని చెప్పంటున్నాను. ఉస్నాబాద్ ఒక ప్రత్యేకత ఉన్నదే. ఏ నియోజకవర్గమైనా సాధారణంగా ఒక జిల్లాకు పరిమితమవుతుంది. మన ఉస్నాబాదే 3 జిల్లాలకు విస్తరింపబడి ఉన్నదని చెప్పంటున్నాను. ఇటు సిద్దిపేట కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, హన్మకొండ కానివ్వండి, 3 జిల్లాలకు విస్తరింపబడి 3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గం ఉస్నాబాద్ నియోజకవర్గం అని చెప్పంటున్నాం. ఇలా ఉస్నాబాద్ జెండా ఎగరవేయడం అని అంటే 3 జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసినట్టు అని చెప్పంటున్నాను. ఆ దిశగా మనం అందరూ కృషి చేసినటువంటి మరి మన బాధ్యత, కర్తవ్యం. అంటే వాస్తవంగా ఏ ప్రభుత్వం అయినా మనం మార్పు కోరుకోవడం అంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన కావాలని మనం మార్పు కోరుకుంటాం. మరి ఉమ్మడి రాష్ట్రం మనం ఆశించిన ఫలాలు, మన హక్కులు పొందలేకపోతున్నాం అనే భావనతో నాడు కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని మరి చేపట్టబడడం జరిగిందే. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం 2 పర్యాయాలు ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దశాబ్ద కాలం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మరి రాష్ట్రాన్ని ఇటు సాగునీటి రంగమే కానీ, వ్యవసాయంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో కానివ్వండి, దళితులు బలహీన వర్గాల సంక్షేమం కానివ్వండి, ఆడబిడ్డల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కానివ్వండి తీర్చిదిద్దడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతుందో ప్రజల్లో ఇంకా ఏదో కావాలి. ఈ దశాబ్ద కాలం కేసీఆర్ గారు అందించిన ఫలాలు మనం పొందుతున్నప్పటికీ ఇంకా అప్పుడు నేను కాంగ్రెస్ లో ఉంటేనే ఎన్నికల ప్రణాళిక రూపొందించడంలో వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతున్నదో అంటే వాస్తవంగా వ్యవసాయ రంగంలో ఎవ్వరూ ఊహించని విధంగా, ఆశించని విధంగా నేను ఒక రైతు బిడ్డని అని చెప్పి అంటున్నాను. ఇలా రైతుకు పెట్టుబడి అందింప చేయటం, రైతు బంధు అనే ఒక కార్యక్రమం ఏదైతుందో మనం ఎవరు కూడా ఊహించింది కాదు అని చెప్పి అంటున్నాను. అటువంటి కార్యక్రమాన్ని వారు ఏదైతుందో మరి ఎకరా 10,000 రూపాయలు అమలు చేస్తే ఇలా రైతాంగాన్ని ఏదైతుందో ఆకర్షింప చేయాలి అనే ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ 10,000 నుండి 15,000 దాన్ని ఆశ పెట్టింది. ఎవరైనా కానీ మనిషి ఆశించి కేసీఆర్ 10,000 ఇస్తుండు, కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తుందట. అందరూ కూడా ఏదైతుందో కొంత మార్పు వచ్చింది. నేనమంటారు 15,000 ఇచ్చే ముందు పక్కన పెట్టురా, అసలు 10,000 దిక్కులు కూడా వేనే చెప్పంటారు, అసలు 10,000 దిక్కులు కూడా వేనే చెప్పంటూ నేను అలా 30 మాసాలు గడుస్తుంది. ఇలా 3 పంట, ఒక పంట ఏదో పూర్తి ఎగ్గొట్టిండు, ఒక పంట ఏదైతుందో 3 ఎకరాలకు ఇచ్చినట్టున్నాడు. మొన్నటిసారి అయితే 2 ఎకరాలకే పరిమితం చేసిందని చెప్పంటున్నాను. ఇలా దేశంలో ఎక్కడ కాదు రైతు బీమా మన ఎవరము ఊహించింది కాదు. రైతు బీమా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో ఇలా ఆ రైతు బీమాను కూడా ఇవాళ దాన్ని కూడా ఎగ్గొట్టాడు, ఒక కుట్ర కొనసాగుతుందని చెప్పంటున్నాను. ఆ రైతు బీమా కూడా చెప్పంటున్నాను. ఇలా ధాన్యం సేకరణ మనం గమనించడమే. ఇలా ఎకరా ఏదైతుందో మనం 30 క్వింటాలు పండిస్తే ప్రతి బ్యాగ్ 40 కిలోల సంచికి 3 కిలోల నుండి 5 కిలోల దాకా అధిక తూకం వేసి కోత పెడుతుంది. నిజమాబద్ధమే. నేను రైతు బిడ్డ, దయచేసి ఆలోచించండి. మా మిత్రుడు అర్జున్ లక్ష్మణ్ కుమార్ మంత్రివర్యుడు జగిత్యాల జిల్లా ఓ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడైనా అధిక తూకం వేసినట్టయితే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానడా. నేను అంటున్నా, నువ్వు మంత్రి పదవి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.
ఏ అధిక తూకం మీద వేసి రైతు దగా చేయబడ్డాడో ఆ రైతు దగా చేయబడ్డ వ్యత్యాసం దాన్ని రైతుకు ఇప్పించు అని చెప్పి అంటున్నాకు అంతేనే. మాకు అక్కర్లేదు నువ్వు మంత్రి కొనసాగు. ఇలా మన దగ్గర ఎంత తూకం అయితే తీసుకెళ్ళిండ్రో అదేమవుతుందంటే మిల్క్ పోగానే ధర్మకాంట మీద తూకం వేస్తారు. మీకు అందరు తెలుసు ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్. ధర్మకాంట మీద తూకం వేసిన తర్వాత రైస్ మిల్లర్ ఏం చేస్తుండో ధర్మకాంటకి ఎంత తూకం వస్తుందో అంత మనకు పేమెంట్ చెల్లింపు చేపియాలి. అది వేయకుండా ట్రక్ షీట్ లో ఏదైతుందో దాన్ని కోతబెట్టి ప్రతి క్వింటల్కి 5 నుండి 10 కిలోలు ఏదైతుందో మిల్లర్ ఏదైతుందో మనం దగా చేస్తుంది. ఇలా ప్రభుత్వ కనుసన్నలు ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క కుమ్ముకు లేకుంటే మిల్లర్ దగా చేస్తాడే. మిల్లర్ దగా చేస్తే ప్రభుత్వం దాన్ని ఏదైతుందో అరికట్టడం బాధ వల్లపై ఉంటది కదా. ఈ లెక్కను చూస్తే మొత్తం రాష్ట్రంలో 1000 నుండి 2000 కోట్లు రైతాంగాన్ని ఏదైతుందో మిల్లర్లు మరి ఈ విధంగా దగా చేసింది. ఒకటే కోరుతున్నా మీరు ఏదైతుందో నిజంగానే నిష్పక్షపాతంగా రైతుకు న్యాయం చేయాలని భావించినట్టయితే ఈ ధర్మకాంట తూకానికి అనుగుణంగా ఏదైతే తూకం వేసిండ్రో దాన్ని ఇప్పి నాట్ ట్రక్ షీట్ పక్కన పెట్టండి. మొత్తం ఏదైతే ఉందో ప్రతిదీ ఈ ధర్మకాంట తూకం అనేది ఆటోమేటిక్ వెయింగ్ మిషన్ దాన్ని మార్పు చేయరాదు. ఏమైనా చేస్తే ముందే దాన్ని సెట్ చేసి పెట్టుకోవాలి. ఆ ప్రకారం చెల్లింపు ఏవే మంత్రి నువ్వు రాజీనామా అక్కర్లేదని చెప్పి అంటున్నాను. రైతాంగమే కాదే ఏ వర్గమే కానివ్వని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతం పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుండే బలహీన వర్గాలకు మరి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ ప్రాంతానికి శాతపుడిగా బాధ్యత నిర్వర్తిస్తుంది. వీళ్ళ కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాను. 42% రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలుగా పరిమితం కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా అని చెప్పి అంటున్నాను. నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నావు కానీ విద్యా ఉద్యోగాలలో ఏదైతుందో వీళ్ళ యువత వాళ్ళ అవకాశాలు కోల్పోతుందో అది భర్తీ చేయలేదని చెప్పి అంటున్నాను. ఎవరి మీద నెట్టడం కాదు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు అని చెప్పి అంటున్నాను. నాకు ఇప్పటికి గుర్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిండే. సమగ్ర కుటుంబ సర్వేలో బలహీన వర్గాల యొక్క జనాభా 51% వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క జనాభా 51% వచ్చింది, ఎక్స్క్లూడింగ్ ముస్లిం. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఏదైతుందో బీసీ కమిషన్ ద్వారా నేను బీసీ జనాభా కులగణన చేపిస్తూ అని చెప్పన్నాడు. ఇది అది 46 కుదించబడ్డది. మరి ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే వచ్చిన బీసీ జనాభా 51% ఉంటే వీళ్ళ రేవంత్ రెడ్డి లెక్కల 46% వచ్చింది. 5% మాయమైంది. మరి 5% ఎక్కడ పోయిందని చెప్పంటారు బలహీన వర్గాలు. వీళ్ళ ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ అనేది అన్ని వర్గాలకు ఉండాలి. ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ వీళ్ళ బలహీన వర్గాలకు వచ్చే వర్గాలు ఏదైతుందో 5% జనాభా తగ్గింది. దీన్ని పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పాలని చెప్పంటున్నా. పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పాలని చెప్పంటున్నాను. వీళ్ళ సమగ్ర కుటుంబ సర్వే ఇదే రాష్ట్ర అధికారులు చేసిండ్రు, బీసీ కమిషన్ కూడా ఇదే రాష్ట్ర అధికారులు చేసిండ్రు. మరి అటువంటిప్పుడు బలహీన వర్గాలకు ఏది ఇస్తుందో వీళ్ళు 5% తగ్గిందంటే వాళ్ళకి రావాల్సిన యొక్క హక్కులు తగ్గిపోతాయి కదా. 42% కేంద్రాన్ని ఒప్పిస్తావా మెప్పిస్తావా నువ్వు ఏం చేస్తావు నీ బాధ్యత. నువ్వు ఆ బాధ్యత నిర్వర్తించలేక ఏదైతుందో నా కేంద్రం సహకరించలేదనేది అది సమస్యగా పరిష్కారం కాదని చెప్పి అంటున్నాను. ఇలా బీసీలకు బలహీన వర్గాలకు ఏదైతుందో అన్నిటికన్నా మూలం విద్య. ఆ విద్యకు తోడ్పడాలనే ఒక భావనతో కేసీఆర్ గారు ఏదైతున్నదో అంతవరకు మనం ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాల ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాల మాత్రం చూసినాం. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో
బలహీన వర్గాలను వాళ్ళు విద్యాపరంగా ప్రోత్సహింపజేయాలి ఒక భావనతోని, మరి భావి జీవితంలో స్థిరపడి తోడ్పడే ఒక భావన లక్ష్యంతో జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసి, జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ మీ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో రెండు ఉన్నాయి. మన ఉస్మానాబాద్ కూడా ఉన్నది, బహుశా బాలికలకు సంబంధించి ఇక్కడ నెలకొల్పాల్సింది మరి బట్టకపోయి ఎక్కడ పెట్టట్టున్నారు, అది ఇక్కడ పెట్టాల్సింది. 265 జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల విద్యాపరంగా ప్రోత్సహింప చేయాలని చెప్పని ఇలా కేసీఆర్ గారు ఏదైతుందో వారు ఆరంభింపజేసిందే. సిమిలర్లీ మైనారిటీ అల్పసంఖ్యాక వర్గాలు, మన ఎస్సీ ఎస్టీ, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఆరంభింపబడినటువంటి ఒక జ్యోతిబా పూలే గురుకుల ఆశ్రమ పాఠశాలకు అదనంగా నువ్వు ఒక్కటం చేసినావే, అదనంగా ఒక్కటం చేసినావా అని చెప్పంటూ నేను. నువ్వు అదనంగా ఏర్పాటు చేయలేకపోతే పక్కన పెట్టు. ఈ ఉన్నవాటిని కనుమరుగు చేయాలి ఒక కుట్రపూరిత భావనతోని. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే కొత్తది పట్టుకొచ్చిండే. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. అందరూ ఏమనుకుంటున్నాం, ఇదేదో కొత్త విధానం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. రేవంత్ రెడ్డి ఒక దీన్ని కనిపెట్టిండు, ఇదో కొత్త విద్యా పథకం కూడా. అది కొత్తది కాదు నాయన. ఇవన్నీ కలగలిపి బీసీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవన్నీ పట్టుకపోయి ఏదైతుందో ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఎక్కడో కూడా కడతారు కదా, అక్కడ పెట్టే కుట్ర కోసం. అది దీంతో ఏమైతుంది, జ్యోతిబా పూలే అనేది ఏదైతుందో కనిమరుగు జల్ల కుట్ర అని చెప్పంట. నేను అడుగుతున్నా, నీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క విద్యా విధానం ఏంటి, అందులో చేరిక విధానం ఏంటి, దాని బోధకులు ఎవరు, అదంతా ఏది లేకుండా నువ్వు ఉండే కనుమరుగు చేసి కుట్టు తప్ప ఇంకే కనబడుతుంది. నువ్వు గతానికంటే ఇవాళ మెరుగుగా నువ్వు ఏమైనా చేసివో చెప్పంటూ నేను. రిజర్వేషన్ 50% పరిమితి అని చెప్పని మనం అందరం చర్చించుకుంటున్నాం. కానీ కేసీఆర్ గారు ఏదైతున్నదో ఆ 50% పరిమితిని కూడా దాటే విధంగా మన ఉస్మానాబాద్ ఇదంతా గిరిజన ప్రాంతం కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు లంబాడీస్. వాళ్ళు రాజ్యాంగ పరంగా ఏదైతుందో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చొక్కని కల్పించాలి. ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళకి 6% మాత్రం రిజర్వేషన్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు మా గిరిజన హక్కులను కాపాడే భావన తలంపుతోని 50% పరిమితిని మించి 54% అయినప్పటికీ కూడా గిరిజనులకు 6%, 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటూ ఏ గిరిజన బిడ్డ కానీ చెప్పంటున్నాను. ఒక్కొక్కటి ఇవ్వండి అంటూ నేను. ఏమనంటే మేము ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం, లేక 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అంటే ఈ రెండు కూడా ఎక్కువ ఉన్నాయి చెప్తాడా? నువ్వు ఆడబిడ్డలకు ఏదైతుందో నెలకి 2500 ఇస్తాను. నువ్వు ఆడబిడ్డలకు నెలకి 2500 ఇస్తాను. నీ ఉచిత ప్రయాణం 2500 దాన్ని భర్తీ చేస్తాదే? మొన్న ఏదైతుందో నేను మహిళ కోటీశ్వరులు చేస్తా చెప్పండి. కోటీశ్వరులు కాదురా నాయన, ఆ నెలకి 2500 ఇచ్చేది ఇప్పటికే నీయు, ఆ నెలకి 2500 ఇప్పటికే నీయు. మన జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వస్తే అందరం కూడా సంబరపడ్డామే. పెన్షన్ లబ్ధిదారులు అయ్యో ఇంతకాలం 30 మాసాలు మోసపోయినాం, మరి జూన్ 2 మాకు వస్తాయి కావచ్చు అందరూ ఆశపడ్డారు. నువ్వు కొత్త ఎత్తులు పక్కన పెట్టు, ఉన్న వాటికి ఏదైతుందో ఐరిష్ అని చెప్పని ఆ దానిలో కూడా 10% కోత పెడుతుంది. మరి అమలై పెన్షన్ పొందుతున్నటువంటి వారిని కూడా ఐరిష్ అని చెప్పని పెట్టి కొత్తగా ఏదైతుందో ఇప్పుడు 10% కోత పడుతుందని చెప్పాడు. కొత్త పక్కన పెట్టేసి నువ్వు 4000 ఇస్తాను, 6000 ఇస్తాను. ఆ 4000 కాదా 6000 కాదు కదా, అసలు 2000 దిక్కులు ఇవ్వని చెప్పంటు నేను. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆడబిడ్డలకు బీడీ కార్మికురాలు, ఇక్కడ కూడా బీడీ కార్మికులు చాలా ఉన్నారే, 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాయి కేసీఆర్ గారు. 2000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు. నేను అడుగుతున్న, దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. మీరు ఎక్కడ మీ పాలిత రాష్ట్రాలలో బీడీ కార్మికురాళ్ళకు ఆడబిడ్డలకు మీరు పెన్షన్ ఇస్తున్నా అంటున్నాను.
బీడీ కార్మికురాళ్లకు బీడీలు చుట్టాడు. ఒక ఆడబిడ్డ పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ గారి ఒక ఆలోచన విధానం మాత్రమే చెప్పంటున్నాను. మీరు ఒక్కొక్కటి ఆలోచన చేయండి. కొత్త కార్యం పక్కన పెట్టు. ఇవాళ మిత్రుడు హరీష్ రావు గారు ఏదైతుందో నీటిపారుదల శాఖ మంత్రులుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతాన్ని సాగమని చేయాలి ఒక భావనతో ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతోని ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలి, జలమయం చేయాలని చెప్పని ఇవాళ ఇక్కడ ఏం ప్రాజెక్ట్ కట్ట గౌరవెల్లి ప్రాజెక్ట్ వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసిండు. అది గౌరవెల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో నీళ్ళు ఇస్తే ఏడ బీఆర్ఎస్ పార్టీ పేరు వస్తుందో, ఏడ కేసీఆర్ గారి పేరు వస్తుందో, హరీష్ రావు పేరు వస్తుందో అని చెప్పని దాన్ని కుట్రలతో కుతంత్రాలతో అడ్డుకునే విధంగా ఏదైతుందో మరి నిలుపుదల చేయడం జరిగిందా? వీళ్ళ మీరు వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ 30 మాసాలు గడుస్తుందా? ఇప్పుడు నీళ్ళు అంటున్నా నేను. ఆనాడు ఇస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది, హరీష్ రావు గారి పేరు వస్తుంది. ఇయ్యు 30 మాసాలు గడిచింది, ఏమైందే? మొత్తం రాష్ట్రం రాజ్యం నీ చేతుల్లో ఉన్నది కదా, ఎందుకు ఇయ్యలేకపోతున్నావు అని చెప్పంటున్నాను నేను. ఇది నీ వైఫల్యం కాదా చెప్పంటున్నాను నేను. వీళ్ళ ఎల్నినో ప్రభావంతో మొత్తం కరువు తాళమించబోతుంది అని చెప్పంటున్నా. అదే గౌరవంలో ప్రాజెక్ట్ ఏదైతుందో వీళ్ళ నింపుకొని వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో 2 పియర్స్ కృంగిపోతే 30 మాసాలు మరమ్మతు లేదు. ఎంతవరకు ఏదైతుందో కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చూపెట్టే ప్రయత్నం తప్ప ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేసుకోవాలి. తెలంగాణ ప్రాంతానికి రాష్ట్రానికి ఏదైతుందో సాగునీరు అందింపజేయాలి ఒక ఆలోచన నీకు లేకుంటే నీకు ఎవడు చెప్పాలి అంటూ నేను. కుట్రలు కుతంత్రాలు తప్ప రాష్ట్రం ఏర్పడ్డ ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి 30 మాసాల కాంగ్రెస్ పాలనలో 1 ఎకరానికి ఆధార నీళ్ళు ఇచ్చినావా? 1 ఎకరానికి నేను చెప్పంటు నేను. విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పోయింది, నిరుద్యోగుల ఉద్యోగ కల్పన పోయింది. నేను దిల్షీలో ఏదైతుందో పోలీసు ఉద్యోగుల భర్తీ అని చెప్పి రోడ్డు ఎక్కితే ఇదే పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. వాళ్ళు ఉద్యమం చేసేదే పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పని, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగ యువత ఉద్యోగం చేస్తే మళ్ళీ ఇదే పోలీసులు లాఠీచార్జ్ చేస్తుండే చెప్పు కథ. అంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయినావు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతున్నావు అని చెప్పి అంటున్నాను. ఇలా మార్పు అంటున్నాను నేను. అన్నాడు తెలిసో తెలియకలో ఆశల పల్లెకిలో పోయి మార్పు అనేది ఇవాళ ఈ రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలన పడిపోయినామని చెప్పి అంటాడు. అది ఏ వర్గమని కానివ్వండి, రాంగరంగ ఆర్టీసీ కార్మికులు కలిసిందే. ఆనాడు ఏదైతుందో కేసీఆర్ గారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి అందులో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులకు అందరికి ఏదైతే మెరుగైనటువంటి ఒక జీవన విధానం ఇవ్వాలని చెప్పని గవర్నర్ తో ఉత్తర్వులు కూడా పాస్ అయిపోయినాయి. గవర్నర్ తోని ఓన్లీ అపాయింటెడ్ డే మాత్రమే ప్రకటింప చేయబడి, ఓన్లీ అపాయింటెడ్ డే. 30 మాసాలు గడుస్తుంది. మా పొన్నం ప్రభాకరే దానికి అధిపతి, దానికి. అంటే నువ్వు ఏ వర్గాన్ని న్యాయం చేస్తూ అని చెప్పంటున్నాను. మనం కోరుకుంది ఇందుకైనా మార్పు అని చెప్పంటున్నాను నేను. ఈ మార్పును ఏదైతుందో మనం ఎక్కువ కాలం భరించలేము, అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ప్రజా పాలన, ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వంచన పాలన అంటున్నారు. ప్రజా వంచన పాలన. రేవంత్ రెడ్డితో మోసగింపలేనటువంటి ఒక వర్గం ఏదైనా ఉందంటే ఇవాళ ఆశ్చర్యం ఏది లేదు, చెప్పక తప్పదని చెప్పండి. మా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగస్తులు ఎవరే కానీ పిఆర్సీ లేదు, డిఏ లేదు, విశ్రాంతి ఉద్యోగస్తులు పెన్షన్ బెనిఫిట్స్ లేవు. పాప అంగన్వాడీ ఆయాలకు కూడా ఏదైతుందో వాళ్ళకి ఆ రిటైర్డ్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వంటున్నాయి. ఆ చిన్న కాంట్రాక్టర్ల పెద్దోని బిల్లు ఎట్లాలో గట్లత్తది. కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నోడు వాడు ఎట్లాలో గట్లత్తది. అందరికీ ఎరికే ఆ సంగతి. చిన్న కాంట్రా 5 లక్షలు 10 లక్షలు సర్పంచులు, మహిళా సంఘాలు, మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇవన్నీ బిల్లులు లేక 30 మాసాలు గడుస్తుంది. నేను అందరు ఉద్యోగం చేస్తా 18th అని చెప్పని వాళ్ళ ప్రోగ్రాం పెట్టుకుంటే ఇదే బట్టి గారు వాళ్ళ బుద్ధులకి ఇచ్చి నేను ఇస్తా కొద్దిగా ఆగుండా అంటాడు. ఏమిస్తావు నాయన, 30 మాసాలు గడిచింది, ఇంకేమిస్తావు? 30 మాసాలు
మాసాలు దిగిపోతాం, 30 మాసాలు దిగిపోతాం అని చెప్పంటున్నాను నేను. ఆ దిగిపోయిన దగ్గరికి వచ్చింది, వాళ్ళ బిల్లులే కానీ ఇవే కానీ మళ్ళీ ఇయ్యబోయేది ఏదిదో బీఆర్ఎస్ ప్రభుత్వము, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులుగా చెప్పంటున్నాను. దయచేసి మరి అందరం కూడా సుశిక్షితులైనటువంటి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా వీళ్ళ పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాయకు ఉంచిన బాధ్యతకు అనుగుణంగా వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రజల్లోకి తీసుకెళ్లడం, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలక వైఫల్యాలను ఏదైతుందో వివరించడం,